ఎవ్రీ స్టూడెంట్ జనరల్లీ క్లాస్లో ఏం అడుగుతారంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎందుకు, మనకు అది ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూజ్లెస్ అంటారు. ఇట్ ఈస్ యూజ్లెస్ నా దృష్టిలో. కానీ ఎలాగైతే మనకు ఏదైనా నేర్చుకోవడానికి ఒక టూల్ ఉంటుంది కదా, మీరు దెర్ ఆర్ సర్టెన్ స్కిల్స్. ఏంటి, వన్ స్కిల్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్, ఇవన్నీ నేర్చుకోవడానికి మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేవి స్కిల్స్. సో మన కాలేజెస్లో ర్యాంక్స్ మనకి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దే విల్ గెట్ ఇన్ టు గుడ్ కాలేజెస్. బట్ ర్యాంక్స్ రాకపోయినా స్కిల్స్ కూడా రావాలి అనే ఒక ఫోకస్ ఉండాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు, చాలా బాగా చెప్పారు. కిరణ్ గారు బేసికల్లీ డైలీ లైఫ్లో ఫిజిక్స్తో అనుసంధానం చేస్తూ ఆ అప్లికేషన్ స్కిల్స్ని ప్రయత్నిస్తున్నటువంటి ఒక ఎడ్యుకేటర్ అండి. సో మరి చూద్దాము, ఈ విధంగా ఆ 10% మాత్రమే చూసి మిగిలిన 90%ని వదిలేస్తున్నటువంటి సందర్భంలో నారాయణరావు సార్, మీరు దేశమంతా తిరుగుతూ ఉంటారు. సో వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 35 years. సో చాలా డిఫరెంట్ మేనేజ్మెంట్స్తో కూడా అక్రాస్ ఇండియా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలంటారు? అంటే సర్వింగ్ ఎ ఫ్యూ అండ్ లీవింగ్ అదర్స్ అనేటువంటి దాన్ని మనం ఎలా తొలగించడానికి అవకాశం ఉంటుందంటారు? ఫస్ట్ ఇక్కడ మోరల్స్ అనే ఒకటి ఉందండి. అందరూ మనం మర్చిపోతుంది ఏంటంటే మోరల్స్ కూడా టీచ్ చేయాలి. ఓకే, పేరెంట్స్ టీచ్ చేయాలి. ప్రతి కాలేజీలో మోరల్స్కి ఇదివరకు చిన్నప్పుడు స్కూల్లో మోరల్ అని ఒక కవర్ ఉండేది. ఆ మోరల్స్ టీచ్ చేయటంతో స్టూడెంట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఇంపార్టెంట్ సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ ఫిగర్స్ని కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. వీటి వల్ల మనకి బెటర్ అవుతారు వాళ్ళు. మోరల్స్ టీచ్ చేయడం ఒకటి, రైట్. ఇంపార్టెంట్ సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ ఫిగర్స్ ఇన్ ది కాంటెంపరీ సొసైటీ. ఇప్పుడు చాలామంది సైన్స్ అవుతారు, వాడికి సైన్స్లో జీరో నాలెడ్జ్ ఉంటుంది. నోబెల్ ప్రైజ్ వెంకటరామన్ రామకృష్ణన్కి ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. ఈజ్ అ మాలిక్యులర్ బయాలజిస్ట్. వాడి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది తెలియదు. అన్ని పెద్ద పెద్ద స్కూల్స్, గొప్ప గొప్ప స్కూల్స్, ఆ ల్యాబ్స్ ఉంటాయి అంటారు, ఈ ల్యాబ్స్ ఉంటాయి అంటారు, వాళ్ళకి ఏం చెప్పరు. పర్పస్ మిస్ అయిపోతుంది. పర్పస్ మిస్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఫిగర్స్ని మనం ఎన్లైటన్ చేస్తూ ఒక మోరల్స్ని టీచ్ చేస్తూ ఉంటే మనం ది బెస్ట్ జనరేషన్